హైదరాబాద్లో శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్రకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, శోభాయాత్ర ఏ విధంగా జరుగుతోంది? ఏ ప్రాంతం వరకు వెళ్ళింది? హైదరాబాద్లో ఈరోజు శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు శ్రీరామనవమి భక్తులు. మనం ప్రస్తుతం పురాణా పూల్ దగ్గర ఉన్నాను. కొద్దిసేపటి క్రితమే పురాణా పూల్ నుంచి బేగం బజార్ వైపు శోభాయాత్ర వెళ్ళడం జరిగింది. ఇక్కడే స్టేజీ ఏర్పాటు చేయడం జరిగింది. వెల్కమ్ స్టేజీలో ఇక్కడ నుంచి వచ్చే శోభాయాత్రలో పాల్గొనే భక్తులందరికీ కూడా ఇక్కడ వెల్కమ్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఇటు నుంచి బేగం బజార్ వైపు వెళ్ళింది. బేగం బజార్ నుంచి గౌలిగూడ, అదేవిధంగా కోటి నుంచి సుల్తాన్ బజార్ వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగనుంది. ఉదయం లేట్ కావడం, మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండడంతో భక్తులు కొద్దిగా లేటుగా రావడంతో యాత్ర లేటుగా ప్రారంభమైంది. అయినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శోభాయాత్ర కొనసాగుతుంది. పోలీసులు అడుగడుగున భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను కూడా మనం పెద్ద ఎత్తున ఎలాంటి ఇబ్బందులు భక్తులకు కలగకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తూ ఈ యాత్ర అంతా కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఎలాంటి పొలిటికల్ స్పీచ్లు లేకుండా శోభాయాత్రలో భక్తులు స్పీచ్లు ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో ప్రశాంతంగా శోభాయాత్ర కొనసాగుతుంది. పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇటు రాజాసింగ్ శోభాయాత్ర కూడా పురాణా పూల్ సర్కిల్ నుంచి బేగం బజార్ వైపు వెళ్ళడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే బేగం బజార్ ఛత్రి వద్ద శోభాయాత్ర చేరుకుంటుంది. అక్కడ రాజాసింగ్ ఈ శోభాయాత్రకు సంబంధించి ఉద్దేశించి స్పీచ్ ఉండబోతుంది. అక్కడ రాజాసింగ్ ఏం మాట్లాడతాడనేది కూడా ఉత్కంఠగా మారుతుంది. గత సంవత్సరం ఆయన చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు కాబట్టి ఈసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో ఈసారి ఎలాంటి స్పీచ్ ఉండబోతుందనేది కూడా రామభక్తులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున యూత్ ఎక్కువగా శోభాయాత్రలో పాల్గొంటున్నారు. హైదరాబాద్ నుంచి నలుమూలల నుంచి కూడా వచ్చి శోభాయాత్రలో పాల్గొనడం జరిగింది. దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది రామభక్తులు శోభాయాత్రలో పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి 11 గంటల వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎలక్షన్ కోడ్ ఉంది, టైం 10 లోపే కంప్లీట్ చేయాలని చెప్పేసి నిర్వాహకులకు చెప్పినప్పటికీ కూడా ఏదైతే రాముల వారి కళ్యాణం ముగిసిన తర్వాతనే శోభాయాత్ర ప్రారంభం అవుతుంది కాబట్టి అది లేట్ అయ్యింది. అందుకోసమే కొద్దిగా నెమ్మదిగా శోభాయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే బేగం బజార్ ఏరియాలో ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.